వ్యూవర్స్ వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. మరొక అప్డేట్తో నేను ముందుకు వచ్చాను. ఒక గుడ్ న్యూస్ అనేది మనకు వచ్చింది ఇందిరమ్మ ఇల్లు పైన అండ్ మహిళల పైన అనమాట. అండ్ ఏం చెప్తున్నాడు ఇక్కడ టైటిల్ పెడతాను చూడండి. మహిళలకు మరో శుభవార్త అనమాట. రూపాయలు 2 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మనకు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది, లింక్ అయింది. మొత్తం అప్డేట్ ఫుల్ వీడియో చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అది కూడా నేను డిక్లేర్ చేస్తాను ఇందులో, రైట్. అండ్ సేమ్ వీడియో ఇందులో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ అప్డేట్ కోసమే ఆగిన అనమాట. సో లేక ఇవాళ అనేది రావడం జరిగింది. ఇంకెందుకు టైం వేస్ట్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే జెన్యూన్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మీ ద్వారా అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇక చూడండి ఏం చెప్తున్నారంటే, మహిళలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుంది. వారికి అనుకూలమైన నిర్ణయాల దాదాపు ప్రతిరోజు తీసుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వాలనుకుంటోంది. అయితే తాజాగా రూపాయలు 2 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైన అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం, రైట్. సో ఇంటికి దీపం ఇల్లెలా అంటారు, ఇల్లాలే అంటారు, రైట్. ఇది 100% కరెక్ట్. అండ్ ఎందుకంటే దీపం అనేది ఇంటికి కాంతినిస్తుంది. ఆ కాంతిలో మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. కాంతి లేకపోతే చీకటి ఉంటుంది, అది అందరికీ సమస్యే. మహిళను కాంతితో పాజిటివ్ అంశంగా పోలుస్తారు. మహిళలను ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతారు అండ్ కుటుంబ సభ్యులందరినీ చక్కగా చూస్తారు. వారు లేని ఇల్లు చీకటితో సమానమే అని అనుకోవచ్చు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకుంది. మొత్తం చూడండి, చాలా మంచి అప్డేట్ ఇది. ఇంకా ఏం చెప్తున్నారంటే, తెలంగాణ ప్రభుత్వం స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తోంది, మనకు తెలుసు. అయితే ప్రభుత్వం ఇచ్చేది రూపాయలు 5 లక్షలు మాత్రమే. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రూపాయలు 10 లక్షలు ఈజీగా అవుతుంది. అందుకే చాలామంది ఇల్లు కట్టుకోలేకపోతున్నారు అని ప్రభుత్వం గ్రహించింది. అందుకే దీనిపై లోతుగా ఆలోచించింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటూ ఇల్లు కట్టుకున్న మహిళలకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకని చెప్తున్నానంటే, ఈ రుణం రూపాయలు 50,000 నుంచి రూపాయలు 2 లక్షల దాకా ఉంటుంది. ఈ రుణం తీసుకోవడం ద్వారా పేద మధ్య తరగతి మహిళలకు కొంత ఊరట కలుగుతుంది. నిర్మించుకోలేకపోతున్నాం అనుకుంటున్న ఇంటిని నిర్మించుకోవడానికి వీలవుతుంది. ముందుగా కొన్ని గదులు, బాత్రూమ్ వంటివి నిర్మించుకుంటే అప్పుడు ఆ ఇంట్లో నివాసిస్తూ ఆ తర్వాత భవిష్యత్తులో దాన్ని మరింతగా నిర్మించుకునేందుకు వీలవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ రుణం ఇస్తుందన్నమాట. సో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎన్ని ఇందిరమ్మ ఇల్లులను కట్టుకునేందుకు మనీ ఇస్తున్నారో ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ లిస్టును దగ్గర పెట్టుకొని అధికారులు ఇల్లు నిర్మాణం ఎలా సాగుతుందో గమనిస్తున్నారు. ఆ క్రమంలో ఎవరైనా ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇంటికి సంబంధించిన మహిళల్లో ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో చేరారా అనేది ఆరా తీస్తున్నారు. అలా మనీ రుణం రూపంలో ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇది ఎప్పటికీ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అండ్ మహిళా సంఘాల్లో సభ్యులైన వారికి రుణాలు ఇస్తుండటానికి బలమైన కారణం ఉంది. ఈ సంఘాల్లో చేరే మహిళల్లో ఎక్కువ మంది పేదలు, మధ్యతరగతి వారే. వీళ్ళు రుణాలు తీసుకుంటే వాటిని తిరిగి తప్పనిసరిగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా వీరికి అలవాటు అవుతుంది. పైగా రుణం తీసుకున్న తర్వాత గ్రూప్లో మిగతా వారు కూడా ఆ రుణం చెల్లించేలా బాధ్యత తీసుకుంటున్నారు. అందువల్ల రుణ చెల్లింపులు బాగా జరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ గ్రూపుల్లో చేరిన వారికి రుణం అనేది ఇప్పిస్తుంది. ఇంకేం చెప్తున్నారంటే, ప్రతి డ్వాక్రా సంఘం లేదా మహిళా స్వయం సహాయక సంఘంలో ఒకరు లీడర్గా ఉంటారు. ప్రభుత్వం సంఘంలోని వారికి ఏ ప్రయోజనం కలిగించాలన్నా, రుణాలు ఇవ్వాలన్నా ఆ లీడర్కి చెప్పాల్సి ఉంటుంది. సో అలా అధికారులు లీడర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించే పని పూర్తి చేయిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ పని జోరుగా సాగుతుంది. ఈ పనిని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అంటే DRDA తీసుకుంటుంది అనమాట. ఇంకేం చెప్తున్నారంటే, రుణం ఖచ్చితంగా చెల్లించగలరు అనుకునే వారికి రూపాయలు 2 లక్షల దాకా రుణం ఇస్తున్నారు. అయితే ఇలా తీసుకుంటున్న రుణాన్ని 10 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం 4 విడతల్లో రూపాయలు 5 లక్షలు ఇస్తుంది. ఈ 2 లక్షల రుణం తీసుకున్న వారు ప్రభుత్వం ఇచ్చే డబ్బు నుంచి కూడా రుణం తీర్చవచ్చు. ఎలా అయినా వీలైతే ఇలా ప్రయత్నించి రుణం చెల్లించేలా ప్లాన్ చేశారు.
అండ్ ఇంకోటి ప్రస్తుతం ఈ రుణాలు గ్రామాల్లో ఉన్న మహిళలకే ఇస్తున్నారు. త్వరలో మున్సిపాలిటీల్లో మహిళలకు కూడా ఇవ్వనున్నారు. అయితే ఇలా తీసుకున్న రుణాలను ఇంటి నిర్మాణం కోసమే ఉపయోగించాలి. ఎందుకంటే ఈ రుణం ఇస్తున్నది ఇంటి కోసం. రుణం డబ్బును ఇంటి నిర్మాణం కోసం వాడుతున్నారో లేదో అధికారులు అప్పుడప్పుడు తనిఖీ చేస్తుంటారు. మొత్తంగా ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలి. కలల ఇంటిని త్వరగా నిర్మించుకోవాలని అధికారులు కోరుతున్నారు. సో ఇది టోటల్గా అనేది లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చిందనమాట. దీనిపైన పార్ట్ 2 వీడియో చేస్తా. అందులో మీకు క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట ప్రాపర్గా, మీకు ఈజీగా అర్థమయ్యేలా. ఎందుకంటే ఈ పాయింట్స్ అనేది వచ్చింది, ఇది కూడా మనకు ప్రభుత్వం అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి ముందడుగు వేస్తుంది. సో దానికోసం కూడా ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇస్తున్న లోన్ కూడా ఇల్లు కోసం అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా మంచిగా కట్టుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఇల్లు కట్టుకోవాలని కళ ఉంది కదా, అది ఇంకా మంచిగా కట్టుకోవాలని చెప్పేసి ఈ రుణం అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరేమంటారు నాకు కింద కామెంట్ చేయండి. అండ్ రేపు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో కావాల్సినంటే నేను ఏఐది యూజ్ చేస్తాను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. సో రేపటి వీడియోలో డెఫినెట్లీగా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు హిందీలో వీడియోలో వెళ్దాం. తీసుకో. अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ आपका इमरान। एक इम्पॉर्टेंट अपडेट के साथ आया मैं। ये अपडेट बहुत बड़ा आर्टिकल पोस्ट हुआ। ये क्या बोलते हैं, गुड न्यूज़ है। अपने जो लेडीज़ है ना घर के, जो अपने शादीशुदा लेडीज़ जो है घर के, उन लोगों को 2 लाख रुपए देना बोल के गवर्नमेंट डिसीजन ले रही। इसके ऊपर वो भी इसको इंदिरा माँ इन लोग को लिंक है 2 भी। सो इसके ऊपर मैं एक डिटेल वीडियो बनाता हूँ। जब तक इसमें एक्चुअली क्या है इधर मेन पॉइंट्स मैं आप लोगों को बोलता हूँ, किसको ज़्यादा इसमें प्रायोरिटी है, किसको दिया जाता, कब देते, ठीक है, ये पूरा मैं आप लोगों को समझाता हूँ मैं। और जो कल की वीडियो रहती है इसमें पूरा प्रॉपर एक्सप्लेनेशन रहता। कल की वीडियो 20 मिनट हुई तो भी ज़रा 20 मिनट टाइम लगा के देखो भाई। कई बोलते हो अच्छे के वास्ते है, आप लोगों के अच्छे के वास्ते, और 10 जनों को आप लोगों का शेयर करें तो उन लोगों तक भी अपडेट जाती। सो इसमें क्या बोल रहे बोलते हो, ये पूरा आर्टिकल तेलुगु में है और इसमें एक्सप्लेनेशन करना बोलते एक प्रॉपर प्रेजेंटेशन रहना पड़ता आप लोगों को, तो जब जाके आप लोगों को ईजिली माइंड में समझ में आता। ये नहीं कि मैं आके कुछ भी एक बोल दिया, वीडियो में चले गया, मेरे व्यूज़ मेरे लाइक्स आ गए बोलते, ऐसा नहीं रहता। कहीं बोलते आपका भी देखना पड़ता, आप लोगों का भी सोचना पड़ता। इसलिए एक प्रॉपरली मैं आप लोगों को समझाना बोल के, आप लोग जो मेरी अभी जो नए देखने वाले, अभी जो मेरे चैनल पे अभी चाइना, सो उन लोगों को भी थोड़ा एक ट्रस्ट हो जाता, राइट। उनका भी 4 फॉलोअर्स है तो वो 4 फॉलोअर्स है और 4 फॉलोअर्स बढ़ जाते मेरे को, वो बहुत खुशी है। कई बोल तो बहुत जने भी वीडियोस अच्छा ना बना रहे बोल के अच्छा मैसेजेस कर रहे, तो ये आप लोगों का ट्रस्ट बनाए रखता। एक ब्रांड है हिट, उसको आगे लेके जाता मैं। और इधर क्या है बोले तो मेन थिंग, अब ज़मीन ऐसे वालों को पैसे दे रहे थे ना घर बना लो बोल के, तो इसमें और एक ऑप्शन भी ऐड करी गवर्नमेंट। कहीं बोल तो अब ज़्यादा जनों का घर बना लेना बोलते 10 लाख रुपए तो कम से कम रहना पड़ता, और बहुत जने तो किराए के घर में रह रहे, राइट। बोलना 10 लाख लगाना वो पूरा बनाना बोले तो वो होने की बात नहीं। सोचते वो करना 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 करना, मतलब वो पेंडिंग होते जा रहा, तो पब्लिक के पास भी पैसा नहीं रहता। तो ये हिसाब से गवर्नमेंट जो भी घर के बड़े हैं अपने लेडीज़, उन लोगों को देना बोल के गवर्नमेंट डिसाइड करी 2-2 लाख रुपए, और ये लोन के रूप में दे रही, लोन के हिसाब से दे रही। वो लोन जल्दी क्लियर कर देना, 50,000 से लेके 2 लाख रुपए तक, ठीक है। और प्रेफरेंस हाई प्रायोरिटी किसको है बोले तो आप अपन पोदुपु संघाल बोलते हैं। देखो अपने एक पूरे क्या बोलते हैं, पूरे लेडीज़ मिल के ग्रुप रहता, उन लोगों का लेडीज़ का ग्रुप रहता, उसमें उन लोगों का पैसे जमा करते रहते, एक लीडर रहती। आप लोगों को मालूम ही होगा विलेजेस में, अब वो सिटीज़ में भी ज़्यादा जने वही मेंटेन कर रहे हैं। सो वो ग्रुप में भी उनका अब एक 20,000 लोन आता ग्रुप में, राइट। जैसे हमारे घर में अम्मी डालते रहते, वैसा उनको 20,000 लोन आते रहता। ऐसा जो ग्रुप रहता उन लोगों का पोदुपु संघाल ग्रुप बोल के रहता एक, उन लोगों को भी वो लीडर के हाथ से अब जिसको भी ज़रूरत है हम ना भेज सकते बोले तो उन लोगों को 2 लाख तक का देते, नहीं तो जितना ज़रूरत है उतना लेते। मगर ये आ जाके घर के वास्ते करना बोल के अभी बोल रहे, घर के वास्ते यूज़ करना बोल के, तो ये प्रॉपरली कल मैं एक्सप्लेनेशन करके आप लोगों को समझाता हूँ, टेंशन न लो। और ये बहुत अच्छा गुड न्यूज़ है। और तो पैसे बनाने भी कम पड़ते, मतलब थोड़ा 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 खुद का घर थोड़ा भी बन गया समझो, एक स्लैब हुए डाल लिए, अब बाहर के अस्तरकारी खिड़कियाँ क्या भी कर लेते, मगर आप लोगों को घर तो रहता ना भाई, मतलब
आप किराया हाथों से मैंने किराया नहीं देने का एक टेंशन रहती है, एक झोपड़ी में भी रह लेते, राइट। ऐसा एक खुद का एक घर कच्चा भी रहने दो, वो अस्तरकारी भी नहीं लगा, एक स्लैब डाल दिए रहने के वास्ते, खिड़कियाँ लगा दी, दरवाज़ा लगा दिए, तो जैसा जैसा पैसे आते रहते वैसा वैसा उसको क्या बोलते हैं, इनोवेशन कर लेते रहना, राइट। सो ये हिसाब से ये अपडेट है, मैं आप लोगों को कल की वीडियो में समझाता हूँ, ठीक है। कुछ भी डाउट्स है मेरे को नीचे कमेंट करो, अरे वीडियो सबको शेयर करो, चैनल को सब्सक्राइब करो। मैं आपका मिलता हूँ नेक्स्ट वीडियो में। थैंक्स फॉर वॉचिंग जी।